లేకపోతే రాజధాని నిర్మాణాన్ని మీ హయాంలో మూసినటువంటి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి కన్నుల పండుగగా ఈ రోజున వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది. మన పక్కన ఉన్నటువంటి వెలుగొండ పూల సూపయ్య ప్రాజెక్టు త్వరలోని పూర్తి కాబోతుంది మన కనుసూపు మేరలో. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కళ్ళ కనపడకుండా కళ్ళ కబోది కనుక మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటే ఎట్లా బ్రహ్మనాయుడు గారు? నువ్వు కూడా అభివృద్ధి రా, నీ హయాంలో జరిగినట్టు అభివృద్ధి ఉంటే చెప్పు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి గురించి చెబుదాం, తప్పేమీ లేదు. ఈ వినుకొండను మున్సిపాలిటీ చేసింది ఎవరు? వాటర్ స్కీములు తీసుకొచ్చింది ఎవరు? లేకపోతే ఈ రోడ్లు వేసింది ఎవరు? ఈ సెంట్రల్ లైటింగ్ వేసింది ఎవరు? ఈరోజు సీసీ రోడ్లు వేసేది ఎవరు? హౌసింగ్ స్కీములు తీసుకొచ్చింది ఎవరు? అదేవిధంగా తార్ రోడ్లు వేసింది ఎవరు? బ్రిడ్జీలు కట్టింది ఎవరు? ఎన్నిటి మీద చర్చ కూర్చున్నాం. టిట్కో ఇళ్ళు వచ్చినాయి, ఎన్నో జరిగినాయండి. ప్రతి సందర్భంలో ప్రతి ఎమ్మెల్యే కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. నీ హయాంలో జరిగింది నువ్వు చెప్పుకో, అంతేగాని ఎవ్వరూ చేయలేదు నేను ఉత్తరిచ్చానని చెబితే ఎట్లా? మంచినీళ్ళ స్కీమ్ గురించి నువ్వు మాట్లాడతావా? ఆ రోజు 20 లక్షల రూపాయలు మంచినీళ్ళు స్కీమ్కి మున్సిపాలిటీ నిధులు ఏర్పాటు చేసి 5 లక్షల కాడికి 65 లక్షల రూపాయలని దోచుకున్న మాట వాస్తవం కదా? ఆ రోజు ఏదో కొన్ని మీడియాలో మాట్లాడా, నేను డప్పు కొట్టేది నేను తోకనేంది, నేను నీ సమక్షంలో ఉన్నప్పుడు కూడా చేసిన మంచి పని ఏదైనా ఉంటే చెప్తా, అంతేగాని దుర్యోధన మాదిగా లేకపోతే నువ్వు వినకపోతే చేయగలిగింది ఏం లేదు. ఖచ్చితంగా నేను శ్రీకృష్ణుడినే, నేనైతే శ్రీకృష్ణుడినే, గెలుపు నా వైపే ఉంటుంది. ఇది రాజకీయాలలో నేను కష్టపడతా, నేనున్న వైపు గెలవాలని చూస్తా. నీలాగా నీ పక్కన ఉన్నటువంటి వారి మీద కేసులు మోపి నిన్ను పార్ట్నర్గా చేసినటువంటి సాంబశివరావు ఉరికేసుకోవటం, నిన్ను నమ్మినటువంటి నరసింహారెడ్డి భూములు కబ్జా చేయటం, అమరా కాలేజీని ఉరేసుకునే విధంగా చేయటం, నీ పక్కన ఉన్నటువంటి వారందరూ కేసులు పెట్టించే సంస్కృతి నాది కాదు. నేను చిన్నప్పటి నుంచి కూడా స్ట్రైట్గా ఉంటా, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు, జీడీసీసీ బ్యాంక్ వరకు పదవులు నిర్వహించా. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో ఉంటా, ఈ ఊర్లోనే ఉంటా. నీ మాదిరిగా నర్సాపేటలో కాపురాలుండి విజిటింగ్ ప్రొఫెసర్ కాదు నేను. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడికి అప్పుడప్పుడు రావటం, బురద చల్లటం, వెళ్ళిపోవటం. చివరిగా ఒకటేనండి, ప్రజలందరూ నేను మనవి చేసేది, బ్రహ్మనాయుడు గారు ఎందుకు జైలుకు పోయారనేది నేను ఉదాహరణతో చూపించా. అదేవిధంగా బ్రహ్మనాయుడు గారు చేసిన కబ్జాను ఇంటితో సహా చూపించా. నేను నా మీద అతను చేసిన ఆరోపణలకి నేను వివరణ ఇచ్చా. ఇప్పుడు వీటికి వివరణ ఇవ్వమని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. దయచేసి గౌరవంగా మాట్లాడటం నేర్చుకోమని చేరుతున్నా. నీకు ఏదైనా కావాలంటే నేను ఒక్కడే ఉన్నా ఈ నియోజకవర్గంలో, దేనికైనా రెడీ, లెక్కలు చూపించేదానికైనా రెడీ, లేదా ఇంకొక దానికైనా రెడీ, దేనికైనా రెడీ. నేను ఒక్కడనే ఉంటా, ఇలా ఊరితో అవసరం లేదు. నీకు నేను చాలు, నీ బతుక్కి నేను ఎందుకయ్యా? అసలు నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నేను ఎన్ని పదవులు చేశా? ఏదో ఒకసారి ఒక 5 ఏళ్ళు ఏదో ఎమ్మెల్యే చేసి ఎగిరిగిరి పడుతున్నవే. ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేలు చేసి ఉన్నారు, 2 సార్లు ఎంపీలు చేసి ఉన్నారు. నేను సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, జీడీసీ బ్యాంక్ వరకు చేసిన నేనున్నా. నా స్థాయి చాలదా నీకు? సో నువ్వు నాతో స్థాయా రాజకీయంగా? కాకపోతే ఆక్రమించినటువంటి డబ్బు ఉంటే నీ దగ్గర ఉండొచ్చు, డబ్బులో నీకుతో నేను సరితూగను. కానీ కుటుంబ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ నువ్వు నాతో సమానం కానే కాదు. నువ్వు దేనికైనా రెడీ అంటే నేను దానికి రెడీ. సరే, చూసుకున్నావంటే చూసుకుందాం, తేల్చుకుందామంటే తేల్చుకుందాం. ఎనీ టైం నువ్వు ఎప్పుడైనా రా, నీ ఇంటికి నేను వస్తా. నువ్వేదో ఆయన ఇంటికి, నీ ఇంటికి నేను ఈ కాగితాలు తీసుకొని వస్తా. చెప్పు నువ్వే టైం? నీ నర్సాపేట ఇంటికి రమ్మంటవా? లేకపోతే నువ్వు గ్రామకంఠంలో కట్టిన నీ ఆఫీస్కి రమ్మంటవా? నువ్వు గ్రామకంఠంలో కట్టిన నీ ఆఫీస్కి రమ్మన్నా ఈ కాగితాలు తీసుకొని వస్తా. నువ్వు నర్సాపేటలో నువ్వు కట్టుకున్నట్టు ఇంటికి రమ్మన్నా నేను ఈ కాగితాలు తీసుకొని వస్తా. నేను సిద్ధం, నువ్వు సిద్ధం అయితే ఆ డేటు నువ్వే చెప్పు. ఏంది స్థలం నువ్వే చెప్పు. లేదు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న చేసినటువంటి అభివృద్ధి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి గురించి కూడా మాట్లాడుకున్నాం. నేను చేసిన అభివృద్ధి ఈరోజు కూడా వినుకొండ నియోజకవర్గంలోనూ వినుకొండ మున్సిపాలిటీలో నేను చేసిన అభివృద్ధి గురించి నేను వస్తా. నువ్వు చేసిన అభివృద్ధి గురించి నువ్వు చర్చించుకుందాం. నా కబ్జాల గురించి ఏదైనా ఉంటే నువ్వు రా, నీ కబ్జాల గురించి నేను కాగితాలు తీసుకొని వస్తా. స్థలము, డేటు అన్నీ నీ ఇష్టం. దీనికి నేను సిద్ధం. నువ్వు సిద్ధం అయితే దయచేసి డేటు టైం చెప్పండి, నేను ఒక్కనే వస్తా. నాకేం భయం లేదు. నిన్ను చూసి నేను భయపడేది ఏంది? 2 సార్లు స్టంట్లు వేయించుకున్నవాడివి, 14 రోజులు జైల్లో పనుకొని వచ్చినవాడివి. నిన్ను చూసి నేను భయపడతానా? 70 ఏళ్ళు వయసుడివి. దేనికి భయపడాలి? నిన్ను చూస్తే నువ్వు దేనికైనా రెడీ, దీనికైనా రెడీ, దానికైనా రెడీ.
మొత్తం నీ విచక్షణకి వదిలేస్తున్నా. దయచేసి గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎన్ని నిమిషాలు వచ్చింది?